అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. యోగా సంపూర్ణ ఆరోగ్యానికి నిజమైన స్ఫూర్తి. పరిపూర్ణ మానవుడి ఆవిష్కారానికి యోగా నిజమైన మార్గం. యోగా ఇది ఒక మహా రాజమార్గం. ఇవాళ మన యోగ మంత్రలో ఆర్థరైటిస్ కోసం భుజంగాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో కపాల క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. కపాలక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా ఉదర భాగాన్ని లోపలికి లాగుతూ శ్వాసను తీసుకొని ఉదర భాగాన్ని వదిలేస్తూ శ్వాసని వదిలేయాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను వేగవంతంగా చేసుకోవాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను చెవుల మీద మూసి ఉంచి తలను కిందకు వంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత 2 చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచి మరలా ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేసుకోవాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 4 సార్లు మధ్యలో రిలాక్స్ అవుతూ చేస్తూ ఉండాలి. ఈ కపాలక్రియ ప్రాణాయామం చేయడం వలన అధిక ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతిని పొందవచ్చు. ఈ కపాలక్రియ ప్రాణాయామంతో మానసిక సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ కపాలక్రియ ప్రాణాయామంతో అధిక కోపం తగ్గి ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు. అలాగే పాజిటివ్ థింకింగ్ ని మెరుగుపరుచుకోవచ్చు.
ఇలా ఈ ప్రాణాయామ క్రియను 4 రౌండ్లు పూర్తి చేసుకున్న తర్వాత 2 చేతులను కలిపి రాపిడిని కలిగిస్తూ వేడిమిని చెంపల మీద, చేతుల మీద, పొట్ట మీద ఉంచి ఆ తరువాత 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు తెరిచి ఈ కపాలక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ కపాలక్రియ ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలను, టాక్సిన్లను తరిమేస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. భుజంగాసనం చేయడానికి ముందు శరీరం ఫ్లెక్సిబుల్గా మారి ఆసన సమయంలో శరీరం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత భుజంగాసనం ఎలా చేయాలో కూడా చూసిద్దాం. భుజంగాసనం ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి 2 చేతులను పైకి లేపి కిందకు దించుతూ ఈ విధంగా 20 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను మోకాలు కింద ఉంచి తలను కిందకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను నెమ్మదిగా పైకి లేపి తలను కుడి మోకాలు వైపునకు వంచి నుదుటిని కుడి మోకాలికి ఆనించి ఆ తర్వాత 2 చేతులను కుడి మోకాలు కింద ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో నడుమును ఉంచి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఆ తర్వాత తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాసేపు తిప్పుకోవాలి. ఆ తర్వాత తలను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 రౌండ్లు తిప్పుకోవాలి. ఆ తర్వాత మరలా తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరొక 2 రౌండ్లు తిప్పుకోవాలి. ఇలా చేసిన తర్వాత తలను కిందకు వంచి ఉంచాలి. ఆ తర్వాత తల మీద ఎడమ చేతిని ఉంచి తలను కొంచెం కిందకు వంచి ఆ తరువాత తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను ఎడమవైపునకు తిప్పి ఆ తర్వాత తలను కుడివైపునకు తిప్పి మరలా తలను సాధారణ స్థితిలోనికి తిప్పి ఉంచాలి. ఇప్పుడు తలను కిందకి ఎడమ మోకాలు వైపునకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి 2 చేతులను ఎడమ మోకాలు కింద ఉంచాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి ఈ వార్మప్ని ముగించవచ్చు. భుజంగాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి శరీరాన్ని నేల మీద బోర్లా పడుకునే స్థితిలో ఉంచి 2 చేతులను తల ముందు నేల మీద కుడి అరచేతి మీద ఎడమ అరచేతిని ఉంచాలి. ఈ భుజంగాసనం చేయడం వలన కీళ్లకు, కండరాలకు బాగా స్ట్రెచ్ జరిగి కీళ్లలో స్ట్రెంత్ పెరిగి కీళ్ల నొప్పులు లేదా కీళ్లవాతము అనే సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 50 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను కొంచెం పైకి లేపి 2 చేతులను కొంచెం వెనక్కి జరిపి గడ్డాన్ని 2 చేతులకు ఆనించి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను ఎడమవైపునకు తిప్పి చేతులకు తలను ఆనించి వెనక కాళ్ల పాదాలను
మోకాళ్ల కింద వరకు పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కాళ్లను అలాగే ఉంచి తలను కుడివైపునకు తిప్పుతూ కాళ్ల పాదాలను కిందకు దించి నేలకు ఆనించి మరలా పైకి లేపాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను తిప్పి నుదుటిని 2 చేతులకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా వెనక ఉన్న కాళ్లని కిందకు దించి నడుము పైన భాగాన్ని పైకి లేపి గాలిలో ఉంచి 2 చేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను కిందకు దించి గడ్డాన్ని నేలకు ఆనించి కళ్ళు మూసుకొని ఉండాలి. ఈ భుజంగాసనం చేయడం వలన జీర్ణ సమస్యలను తొలగించి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుము వరకు పైభాగాన్ని పైకి లేపి గాలిలో ఉంచి ఇదే స్థితిలో తలను వెనక్కి వంచి ఆ తర్వాత తలను ఎడమవైపునకు తిప్పి ఉంచి ఆ తర్వాత తలను కుడివైపునకు తిప్పి ఉంచి మరలా తలను సాధారణ స్థితిలోనికి తిప్పి ఉంచాలి. ఇప్పుడు మరలా తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలతో సహా నడుమును కిందకు దించి శరీరాన్ని ఎడమవైపునకు తిప్పి కుడి చేతిని తల కింద ఉంచి నేల మీద చాపి ఉంచి ఆ తర్వాత కుడి చేతిని జ్ఞానముద్రలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి నిటారుగా గాలిలోనికి లేపి జ్ఞానముద్రలో ఉంచాలి. ఈ భుజంగాసనం చేయడం వలన మెడ, వెన్ను, కాళ్ళు, భుజాలు ఫ్లెక్సిబుల్గాను మరియు దృఢంగాను తయారవుతాయి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ చేతిని కిందకు దించి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి అరచేతిని తలకు సపోర్టుగా ఉంచి ఎడమ చేతిని గొంతు దగ్గర ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను పైకి లేపుతూ 2 చేతులను ముందువైపు నేల మీద ఆనించి తలను సాధారణ స్థితిలో ఉంచి కళ్ళు మూసుకుని ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి కుడి చేతిని మెడ మీద ఉంచుతూ తలతో సహా నడుమును కిందకు దించుతూ 2 చేతులను వెనక ఉంచి తలను కిందకు వంచి గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచాలి. ఈ భుజంగాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత
వెన్ను మీద ఉంచిన 2 చేతులను కిందకు దించి థైస్ కింద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా కొంచెం గాలిలోనికి పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత తలను మరికొంచెం పైకి లేపి గాలిలో తలను ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తరువాత తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను నడుమును ఉంచాలి. ఆ తర్వాత జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ భుజంగాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో భుజంగాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ఈ భుజంగాసనం చేయడం వల్ల ఆర్థరైటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరం మొత్తం ఫ్లెక్సిబుల్ గా మారి దృఢంగా తయారవుతుంది. మరి ఈ భుజంగాసనం గురించి ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. ఇప్పటి వరకు మనము భుజంగాసనం చూసాము. పామును పోలి ఉన్న ఆసనం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందండి. ఎప్పుడైతే ఈ పోస్చర్, కాకపోతే ఎవరికైతే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు చేసేటప్పుడు తలని పైకి కాకుండా స్ట్రైట్ గా ఉంచడం ప్రాక్టీస్ చేయాలండి. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు భుజంగాసనంలో పైకి చూడొచ్చు. అదర్వైజ్ ఎవరికైనా కూడా ఈ భుజంగాసన్ ప్రాక్టీస్ చేయడం వల్ల అబ్డామినల్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ ని ఇది బాగా తరిగిస్తుంది. అండ్ దెన్ వెన్నుపూస చాలా మంచి మసాజ్ చేసినట్టుగా అవుతుందండి. అగైన్ ఈ పోస్చర్ లో మనం 20 సెకండ్స్ నుంచి హోల్డ్ చేసి తర్వాత గ్రాడ్యువల్ గా 60 సెకండ్స్ వరకు చేరుకోవచ్చు. భుజంగాసన్లో మనకి మేజర్ గా ఏంటంటే మొత్తం పోస్చర్ రీచ్ అయిన తర్వాత మనము లోవర్ బాడీ మీద ఏ విధమైన స్ట్రెస్ లేకుండా అరచేతుల మీద మాత్రమే బాడీని బ్యాలెన్స్ చేసినట్లయితే ఈవెన్ ఆస్తమా, తర్వాత ఆర్థరైటిస్, తర్వాత ఎవరికైతే బ్రాంకైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో భుజంగాసన్ ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.